రేపటి నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ. ఇప్పటికే మొదటి దశ విచారణ పూర్తి. 4 ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి అయిపోయింది. తుది దశలో మిగిలిన 4 కేసులపైన మౌఖిక వాదనలు వినిపించినటువంటి పిటిషనర్లు, ప్రతివాదులు. ఇక మళ్ళా ఓ కొత్త దుకాణం. ఇది ఒడవదు, అయిపోదు. ఈ నెల 25 తారీఖు 26 తారీఖు అయిపోవాలి గడువు. ఈ గడువు అయిపోవాలి. మరి స్పీకర్ గారు నిర్ణయం వెల్లడించాలి. ఇక్కడనేమో స్పీకర్ గారు విచారణ అంటున్నాడు. ఇక్కడనేమో స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో దానం నాగేందర్ పేరుంటే తప్పేంది. ఈ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఇచ్చింది. ఆ లిస్టులో ఈయన పేరున్నది. ఎవరు? దానం నాగేందర్ పేరున్నది. మరి బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు కూడా మరి ఆ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అంటారు, మా పార్టీ అంటాడు. మరి స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎట్లా పెట్టిరాయా అంటే లిస్టులో పేరున్నంత మాత్రాన ఆయన మా పార్టీలో ఉన్నట్ట అని చెప్పేసి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అంటాడు. ఏం మాట్లాడుతుర్రు, ఏం చేస్తుర్రు? మరి ఎట్లయితే ఉన్నట్టు మీ దాంట్లో కండువాలు కప్పుకుంటే మీ పార్టీలో ఉన్నట్టు కాదు. స్టార్ క్యాంపెయినర్ లిస్టు ఆ పార్టీలో కాకపోతే పక్క పార్టీలో తీసుకొచ్చి పెడతారా అలా? ఇదేం దిక్కుమాలినటువంటి సమర్థనం అర్థం కాదు. బహిరంగంగానే మాకు మద్దతు ఇస్తున్నాడు. మద్దతు ఇస్తే ఏ పార్టీలో చేరినట్టు కాదు. పార్టీలో చేరడానికి, మద్దతు ఇవ్వడానికి చాలా తేడాలు ఉన్నాయి. ఆయన మీ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసింది సార్. సికింద్రాబాద్ పార్టీ బీఫామ్ మీద, అంటే పార్టీలో లేకపోయినా పార్టీ బీఫామ్ ఇస్తారా? ఏం స్టేట్మెంట్? అది దిక్కుమాలిన స్టేట్మెంట్. అది నాకు కోపం వస్తుంది. కానీ ఇప్పుడు మీ పార్టీలో లేడీనా, పార్టీలో లేకపోయినా కానీ మీరు బీఫామ్ ఇస్తారా ఆయనకి? ఈ స్టేట్మెంట్ ఇస్తుంది కానీ ఉండాలి ఆయనకి కొంచెం అవగాహన. పార్టీలో చేరడానికి, మద్దతు ఇవ్వడానికి చాలా తేడా ఉందంట. బీఫామ్ ఎవరికి పడితే ఆడికి ఇచ్చేస్తారా? మరి మాకు జూబ్లీహిల్స్లో గెలిపే ముఖ్యం. మాకు ఏమని మేము లంగ మాటలు చెప్తాం, అన్ని పనికిమాల ముచ్చట అన్నీ చెప్తాం. మాకు గెలిపే ముఖ్యం, మేము గెలిచడం కోసమే ఏదైనా చేస్తాం అని చెప్తా ఉన్నాడు ఈయన. ఫిరాయింపుల అంశము స్పీకర్ పరిధిలో ఉన్నది. ఆ స్పీకర్ని తలంచేయి పెట్టి మీరు తిప్పుతా ఉన్నారు. ఇటు తిప్పి కూసోసారంటే కూసుంటున్నాడు, ఇటు తిప్పి లేసారంటే లేస్తున్నాడు. స్పీకర్ మీ చేతిలోనే ఉన్నాడు. ఎవరి చేతిలో ఉన్నాడు? ఆయనదే ఆఖరి నిర్ణయం. జీవన్ రెడ్డి ఇష్యూలో త్వరలో సెట్ చేస్తా, జీవన్ రెడ్డి ఇష్యూని కూడా త్వరలో సెట్ చేస్తాడంట. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి మాటలు ఇవే.